సోషల్ మీడియాలో టాక్ ఏంటంటే మొన్న రీసెంట్లీ అర్జున్ గారితో ఒక బ్లాస్ట్ సినిమా ఒకటి వచ్చింది. అవును. సో అది చూసిన తర్వాత ఏంటంటే కొంత చేంజెస్ చేయాలి అనేసి ఉద్దేశంతో మళ్ళీ కొంత చేశారు అనేసి అనిపించింది. అదేమన్నా చేశారు అట్లా? అది లేదండి, అది మొన్న కదా వచ్చింది. జస్ట్ అప్పటికే సినిమా ఆల్మోస్ట్ అలా అయిపోయి అనౌన్స్ చేసేసి అంత వర్క్స్ అన్నీ వచ్చేసాయి కదండి. నాకు తెలిసి దానికి దీనికి అంత టైం లేదండి. ఒకవేళ మీరన్నా నిజం అవ్వడానికి కూడా ప్రాక్టికల్గా ఆలోచిస్తే అసలు అంత టైం కూడా లేదంటున్నాను సినిమాలో చేంజెస్ చేయడానికో అలా చేయాలనుకుంటే. బట్ అలాంటి ఏం లేదండి. సో ఇందులో సమంత గారి మొత్తం క్యారెక్టర్ మొత్తం ఆమె చుట్టే తిరుగుతూ ఉంటుంది. మీ క్యారెక్టర్ సమంత గారి క్యారెక్టర్కి ఏ విధంగా లింకప్ ఉంటుంది మొత్తం? అది అంటే అది మీరు సినిమాలో చూస్తేనే బాగుంటుంది. బట్ చాలా కీ రోల్ క్యారెక్టర్ మేడంతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అండి. మీరు చూస్తే ట్రైలర్లో మాత్రం అలా కట్ చేశారు. కొంచెం మేడం యాక్షన్ అవ్వచ్చు, ఇన్నోసెన్స్ అవ్వచ్చు చెప్పి, బట్ కథలో చెప్పినప్పుడు చూడండి మీరు ట్రైలర్లో మిగతా క్యారెక్టర్లు అన్నీ ఓపెన్ చేశారు. సో ప్రతి క్యారెక్టర్కి అంతే ఇంపార్టెన్స్ ఉందండి. గౌతమ్ గారు ఉన్నారు, ఆనంద్ గారు ఉన్నారు, దిగంత్ ఉన్నారు, శ్రీముఖి, ఇంతమంది ఉన్నారు. కానీ అంటే సమంత గారి క్యారెక్టరే ఆ ఫ్యామిలీని సేవ్ చేసేంత అది ఎందుకు వస్తుంది అసలు? అంటే మీరు కథ అడిగేస్తున్నారు నన్ను. బట్ సినిమాలోనే మీకు అది రివీల్ అయితే బాగుంటుందేమో. అంటే బేసిక్లీ ప్రతి ఫ్యామిలీలోని అంటే ఆడవాళ్ళు ముందుకు కనిపించరు కానీ బట్ వెనకాల నుండి ఆ సేవ్ ఫ్యాక్ట్ అంతా ఉంటుంది కదండి. అంటే ఈ రకం చూస్తే ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఇంట్లో ఒక కోడలు సమంత గారిని ఇన్స్పైర్ చేసుకుంటారా? ప్రతి ఇంట్లో ఉన్నారంటున్నాను ఆల్రెడీ ఉన్నారంటున్నానండి. మనకు లేదు, మీకు తెలియకపోవచ్చు, నాకు తెలియకపోవచ్చు, బయటకు పడలేదు, బయట పడకపోవచ్చు అంతే. అదే సినిమా 100% బయటపడతారు. అప్పుడు అర్థం అవుద్ది, అవును కదా నా ఇంటి బంగారం ఉంది కదా అని. సో అది గ్యారంటీగా కనెక్ట్ అవుతారు. అంటే సమంత గారి విలువ ప్రతి ఇంటి కోడలి విలువ ఆ తర్వాత తెలుస్తా అంటారు. 100% తెలిసిన వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు. బట్ ఎవరికన్నా కొంచెం ఎడ్జ్లో తెలియకపోతే ఇప్పుడు అర్థం అవుతుందని నాకు అనిపిస్తుంది. ఓకే.